ఇంపార్టెంట్గా జగనన్న గారికి నమస్తే. కాకపోతే ఏంటంటే జగనన్న గారు చేసిన పరిపాలన అయితే బాగానే ఉంది, బాగోలేదని కాదు. లేబర్కి మాత్రమే జగనన్న గారు విషయం ఏంటంటే ఇసుక మాత్రం కొంచెం బాగా ఫ్రీగా ఇవ్వాలి. జనాలకి ఇసుక వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు కొంతమంది. ఫస్ట్లో జగన్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్లో చాలామంది కూలోళ్ళు అన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఏంటంటే జగన్ సార్ ఒకటి ఇష్యూ ఏంటంటే జగన్ అంటే కరెక్టే కాదనట్లేదండి, కానీ ఇసుక కొంచెం ప్రజలకు ఇచ్చినట్లయితే కూలోడికి పని ఉంటుంది, బాగా బతుకుతారు. ఇసుక బాగానే వస్తాం, గోదావరి తవ్వుతాం, మరి ఎందుకు ఇవ్వట్లేదు మీకు? అదే ఫస్ట్లో ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోయారండి. కూలీలు అన్నం లేకుండా కూడా పని లేకుండా ఇసుక బ్రేక్ వల్ల ఇబ్బంది అయింది. అందుకనే ఇసుక ఇస్తే కూలీలు కూడా పని ఉంటుందండి బాగా. అదే తక్కువ రేటుకి కొంచెం ఇస్తే లేబర్లు ఉంటారు కదా, కొనుక్కొని కూలోడు కూడా పని చెప్తారు, కూలోడు బతుకుతాడు. పథకాలు నచ్చలేదు మీకు? జగన్ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలకి ఇబ్బంది లేదండి, పథకాలు అన్నీ బాగానే వేస్తున్నారు, పాపం మంచిగా చూస్తున్నారు, బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. దాని గురించి నేను అనట్లేదు. అమ్మఒడని, విద్యాదేవనని, తర్వాత స్కూళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అన్నీ బాగున్నాయి. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే బయట చదువుకుంటే పిల్లలు కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే ఇప్పుడు బయట పిల్లలు కూడా కొంతమంది భగవంతుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత బయట కూడా స్కూల్లో ఆపి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. రాజమండ్రి భర్త మాకు భర్త గారు మా గుండెకాయ, మాకు బాగా ఆత్మలో ప్రతి దానికి సాల్వ్ చేస్తారు, వచ్చి ఏ సమస్య సాల్వ్ చేస్తారు. ఎవరో మార్గన్ భర్త ఎక్సలెంట్గా ఏదైనా చిన్న సమస్యను సాల్వ్ చేస్తారు, వచ్చి ఆ పని చక్కబెట్టి వెళ్తారు బయటికి. ఎవరండి? వస్తారండి, గ్యారంటీగా వస్తారు. Like and subscribe Eagle Media Works.